హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిగారెలు. ఇది మనకు బయట క్రిస్పీగా, అలాగే లోపల పిండి అనేది పచ్చిగా లేకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మినపప్పు వేసుకుని ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి పప్పు అనేది 3 గంటలు నానితే చాలు. ఎక్కువసేపు నానితే మనకి గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా లాగేస్తాయి. ఇలా నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. గారెల రుబ్బికి ఎప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. అసలు నిజం చెప్పాలంటే వాటరే వేయకూడదు. కానీ మనకున్న గ్రైండర్స్లో అవ్వదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక నిమిషం రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మిశ్రమాన్ని మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమంలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయ తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం పిండి అనేది ఎంత బాగా బీట్ చేసుకుంటే గారెలు అనేవి అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకొని చివరగా మరొకసారి బీట్ చేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఏ సైజ్ అయితే గారెలు వేసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడంత పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఒక బటర్ పేపర్ లేదా ఒక అరిటాకు మీద పిండిని వేసుకొని ఈ విధంగా సెంటర్లో హోల్ పెట్టుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. ఇలా సెంటర్లో హోల్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది అన్ని సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి గారెలు అనేవి మనకి బాగా ఫ్రై అవుతాయి. అసలు నేను ఇక్కడ వంట సోడా అనేది యూజ్ చేయలేదండి. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే వంట సోడా లేకుండానే గారెలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. మనం గారెలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ గారెల్లోకి అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడితో కలిపి తింటే బాగుంటుంది. అల్లం పచ్చడి రెసిపీ నా ఛానల్లో ఉంది, ఒకసారి వీడియో చూడండి. అంతేనండి, ఎంతో ఫ్లఫీగా ఉండే ఉల్లిగారెలు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.